నమస్కారం. గురుకుల్ సమ్మర్ క్యాంప్ స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. బ్యాగ్ నిండా పుస్తకాలు, పేజీల కొద్దీ హోంవర్క్, పెరుగుతున్న స్ట్రెస్ లెవెల్స్, తగ్గిపోతున్న క్రియేటివ్ థింకింగ్. ఇది మార్కుల కోసమే చదువు అన్నట్లు మారిన నేటి విద్యా విధానం. దీనివల్ల మార్కులు వస్తాయి, కానీ పిల్లల్లో తల్లిదండ్రులు చూడాలనుకున్న మార్పు మాత్రం రాదు. కానీ కాస్త వెనక్కి వెళ్లి నాటి విద్యా వ్యవస్థను చూస్తే, గురుకులాల్లో చదువుకున్న వాళ్ల గురించి తెలుసుకుంటే మనం చేస్తున్న తప్పు, చేయాల్సిన ఒప్పు రెండూ అర్థమవుతాయి. నేటి తరం పిల్లల కంటే ముందు తల్లిదండ్రులు గురుకుల విద్య గొప్పతనం తెలుసుకోవాలి. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఆటపాటలు, సాహస క్రీడలు, నృత్య రూపకాలను మిళితం చేసి పిల్లలను ఆనందవంతమైన స్థితిలోకి తీసుకెళ్లి అప్లైడ్ లెర్నింగ్, స్పీడ్ రీడింగ్ పద్ధతిలో చదవడం అనే పద్ధతి ఈ గురుకుల విద్యలోని గొప్పతనం. అదే పద్ధతిని ఫాలో అవుతూ రూపొందించిందే ఈ గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఆచార్య గోపీజీ ఆధ్వర్యంలో నడిచే గురుకుల్ సమ్మర్ క్యాంప్ అనేది ఈ వేసవి సెలవుల్లో మీకు కావలసినట్లుగా మీ పిల్లలు చదువుకునేలా, వాళ్లకు కావలసినట్లుగా ఆడుకునేలా రూపొందించబడింది. టీవీలు, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, వీడియో గేమ్స్ అంటూ అడిక్ట్ అయిపోకుండా విజ్ఞానాన్ని అందిస్తూ వినోదాన్ని పంచుతుంది గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సమ్మర్ క్యాంప్. విద్యా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పు సృష్టిస్తూ నేటి తరానికి తగ్గట్లుగా వేగవంతంగా పాఠాలను అర్థం చేసుకుని, అవగాహన ఏర్పరచుకుని, వాటిని గుర్తుంచుకునేలా రూపొందించబడింది గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ సమ్మర్ క్యాంప్. ఒక్కసారి మీ పిల్లలను ఈ సమ్మర్ క్యాంప్ కి పంపితే మేము చెప్పిన దానికంటే ఎక్కువగా మీరే 10 మందికి చెప్తారు. అప్లైడ్ లెర్నింగ్ మాడ్యూల్, కల్చరింగ్ మాడ్యూల్, ఫన్ అండ్ అడ్వెంచర్, కెరియర్ గైడెన్స్, కౌన్సిలింగ్ మాడ్యూల్, ఇలా మేము డిజైన్ చేసిన ఈ గురుకుల్ ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ సమ్మర్ క్యాంప్ ద్వారా వేసవి సెలవులను పూర్తిగా ఉపయోగించుకుంటూ మరుసటి సంవత్సరం పాఠాలను బట్టి పట్టడం కాకుండా పిల్లలు బ్రెయిన్ లో పెట్టుకుంటారు. ఈ క్యాంప్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఆచార్య గోపి గారి మాటల్లో తెలుసుకుందాం. గత 2 వారాలుగా గురుకుల్ ది ఎలైట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఈ రోజు కూడా గురుకుల్ కి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో చెప్పడానికి ఆచార్య గోపి గారు ఉన్నారు. నమస్తే గురు. నమస్తే అమ్మా. గురుగారు, గురుకుల్ కి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రతి వారం మనం తెలుసుకుంటూనే ఉన్నాం. ఎస్, వై నాట్ వీ కెన్ ట్రై లైక్ దిస్, ఇట్లా కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఆలోచనలా చాలా మంది గురుకుల్ ద్వారా వచ్చేస్తుంది. అవునమ్మా. సో ఈ రోజు నా ఫస్ట్ ప్రశ్న మీకు, అంటే గురుకుల్ చదువు విధానానికి, ఎడ్యుకేషన్ విధానానికి, ఇతర స్కూల్స్ ఎడ్యుకేషన్ విధానానికి ఏంటి డిఫరెన్స్, అండ్ అది మన లైఫ్ స్టైల్ కి ఎలా అప్లై చేయొచ్చు? సరిగా లేనటువంటి నిర్మాణం ఎక్కువ రోజులు ఉంటుందా? సో బేసిక్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. రైట్. సో ఫండమెంటల్స్ అనేవి మనం ఇక్కడ మిస్ అవుతున్నటువంటి పరిస్థితి రెగ్యులర్ స్కూలింగ్ సిస్టంలో. ఆ ఫండమెంటల్స్ దేనికి ఫండమెంటల్స్? జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1, మౌనంగా ఉండగలగడం, సైలెంట్గా ఉండగలగడం, కామ్గా ఉండగలగడం, పీస్ఫుల్నెస్. వీటన్నింటి సారాంశం దాదాపుగా ఒకటే అయినా కానీ చిన్న చిన్న వ్యత్యాసం అనేది ఉంటుంది. ఏ వ్యక్తి అయినా కానీ అన్నింటి పరమార్థం ఏ విధంగా చూస్తారు? ఆనందంగా ఉండాలి అని. ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ హ్యాపీనెస్? ఆనందానికి మూలం ఎక్కడ ఉంది? సో ఇది ఎక్కడైనా ప్రస్తావిస్తారా? లేదు. మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇస్ వాట్ వి ఆర్ ఫాలోయింగ్. కరెక్ట్. సో అది ఆ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ అనేది ఎట్లా ఉండాలి అంటే, ఈ ఆనందంలో నుంచి నీకు ఏ శక్తి అయితే వస్తుందో దాన్ని వెన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ హ్యాపీనెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్క్, దట్ బికమ్స్ సంథింగ్ ఫెంటాస్టిక్. లేదంటే మనం మండే రోజు మార్నింగ్ ఎట్లయితే ఆఫీస్కి వెళ్తామో అట్లాగే ఉంటుంది. మార్నింగ్ ఎట్లా ఉంటుంది? మండే రోజు మార్నింగ్ వెళ్ళాలా అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఆ ఎనర్జీ, ఆ జాయస్నెస్, ఆ హ్యాపీనెస్, దానికి ఆరిజిన్ మనకి ఎప్పుడైతే తెలుస్తుందో దానిలో నుంచి మనం ఈ ప్రపంచంలో పనిచేస్తూ ఉంటాం. సో గురుకుల్లో ఎడ్యుకేషన్ చేయడం వల్ల ఎందుకు, ఏమిటి, ఎలా అన్న ప్రశ్న లైఫ్ కి సంబంధించి ముందుగా తెలుసుకొని ఆ తర్వాత మిగతా స్టాటిస్టికల్ ఆర్ మెటీరియలిస్టిక్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది అంటారు. కరెక్ట్. ఇక్కడ అర్థం, పరమార్థం అంటారు. జనరల్ గా చూస్తే అర్థం ఉంటుంది, బట్ ఇంకొంచెం లోతుగా చూస్తే పరమార్థం అర్థం అవుతుంది. ఇక్కడైతే మనం ఫండమెంటల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు అడిగిన దానికి అనుగుణంగా ఎందుకు, ఏమిటి, ఎలా అని వీటన్నింటినీ మనం ప్రశ్నించినప్పుడు ఈ జీవితం ఎందుకు అనేది ఎవరికైనా ప్రశ్న వచ్చిందా? వచ్చే ఉంటుంది చాలాసార్లు. ఏదో ఒక టైంలో అసలు నా లైఫ్ ఏంటి, దీనికి ఉద్దేశం ఏంటి,
నేను ఎందుకున్నాను ఇక్కడ, నేను ఏం చేయాలి, ఇట్లా ఒక్కోసారి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. వీటన్నింటికి ఫండమెంటల్స్ ఎప్పుడైతే ప్రాపర్గా ఆన్సర్ చేయబడి ఉండవో ఆటోమేటిక్గా అంటే సహజంగానే నీలో ఉన్నటువంటి శక్తి అనేది, ఆ ఎనర్జీ అనేది ప్రాపర్ డైరెక్షన్లో వెళ్ళదు. ఎందుకంటే నీకు క్లారిటీ లేదు కాబట్టి. అసలు నీ పట్ల నీకే క్లారిటీ లేదు, నీకు సమాజం పట్ల మిగిలిన వాటి పట్ల ఏ విధంగా నీకు ఆ పరిపక్వత అనేది వస్తుంది. నీ పట్ల అంటే ఐ డోంట్ మీన్ టు సే దట్ మీరని కాదు. సో ఇక్కడ ఆ సెల్ఫ్ అఫ్ కోర్స్ నేను అనేది ఈ అంశం ఏదైతే ఉందో దాని గురించి అధ్యయనం చేయవలసినటువంటి ప్రాముఖ్యత చాలా ఉంది. ఏంటి, మొదటిగా అఫ్ కోర్స్ ఈ స్థిమితంగా ఉండగలగటం ఒకటైతే, రెండవ అంశంగా సెకండ్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్ టు ద లైఫ్. అంటే ఇప్పుడు మీరు స్కూల్ సిస్టంలో ఎట్లా ఉంటుందంటే, అంటే దీన్ని చెప్పే ముందు ఇది చెప్తాను. వాట్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇన్ యువర్ స్కూల్ సిస్టమ్? ఏబిసిడి నేర్చుకోవటం, లేకపోతే కొంత మ్యాథ్ నేర్చుకోవటం, ఈ 4 పుస్తకాలు నేర్చుకోవడం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నేర్చుకోవడం వరకే ఎడ్యుకేషన్. కానీ ఈ జీవితం ఏదైతే ఉందో ఎంత వెతికినా ఈ పుస్తకాల్లో కనిపించదు. ఇట్ ఈస్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్, ఆ 4 బుక్స్. అది కాకుండా ఇంకా ఎంతో ఉంది నేర్చుకోవాల్సింది. వాటిల్లో అతి ముఖ్యమైనది, చాలా 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 ముఖ్యమైనది ఏంటంటే, మనం రెండవ ప్రాథమిక విద్యగా మాట్లాడుకునేటువంటి ప్రేమ, లవ్, టు బీ ఏబుల్ టు టచ్, ది ఎడ్యుకేషన్ ఆఫ్ హార్ట్. ఇది ఇప్పుడు మనకి జీవితం నిస్సత్తుగా ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది, లేకపోతే డల్గా ఉంటుంది అనే దానికి అర్థం ఏంటి అంటే, మనం హృదయ పూర్తిగా ఉండలేకపోవటం, హృదయాన్ని టచ్ చేసే అంటే హృదయాన్ని స్పృశించేటువంటి పనులు, మాటలు మన దగ్గర లేకపోవటం. సో ఎప్పుడైతే ఆ హార్ట్ఫుల్నెస్గా, ఆ ఫుల్నెస్గా చేస్తావో, అది ఏ పనైనా కానీ, ఓడవటమే అవనివ్వండి, బాత్రూమ్స్ కడిగేది అవనివ్వండి, అది ఏది అనేది కాదు, నీలో ఉన్నటువంటి ఆ భావన, ఆ నిండుతనం ఏదైతే ఉందో దానిలో నుంచి ఎంత చిన్న పని చేసినా కానీ నీకు ఆనందంగానే ఉంటుంది. అది లేకుండా ఈ చిరాకులు, ఈ టెన్షన్స్, వీటిని పెట్టుకొని మనం ఎంత గొప్ప కార్యం చేసినా కానీ ఆ చివరికి మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ గమ్యస్థానం అనేది అందనటువంటి పరిస్థితి. సో గురుకుల్ బేసిక్స్ ఏంటి అంటారు? గురుకుల్ బేసిక్స్ ఫస్ట్ ఫండమెంటల్ సైలెన్స్ ఆర్ హ్యాపీనెస్, దాన్నే ఆకాశతత్వ విద్య అంటాం. స్పేస్, అదంటే మనకు పంచభూతాలు ఉన్నాయి, దానికి కొన్ని తత్వాలు ఉంటాయి. సో ఆకాశతత్వం అంటే ఇట్ ఈస్ స్పేస్. అక్కడ మైండ్లో పూర్తిగా స్పేస్ తో కలిగి ఉండటం. సెకండ్, రెండో ఫండమెంటల్ ఏంటంటే వాయుతత్వ విద్య, అంటే టచ్, టు బి ఏబుల్ టు టచ్ బై ది అదర్ పర్సన్. హౌ మెనీ పీపుల్, అంటే మీరు ఎంతమందిని టచ్ చేయగలుగుతున్నారు, ఎంతమంది. అంటే ఇక్కడ మనం జనరల్గా బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు అక్యుములేట్ చేసుకుంటాం. మా గురూజీ చెప్తారు, అయ్యా నువ్వు ఎన్ని డబ్బులు పెడితే నీకు ఒక మంచి లైక్ ఆ హగ్ అంటారు కదా, ప్రేమగా పలకరించి ఇచ్చేటువంటి హగ్ నీకు దొరుకుతుంది, దానికి ఎంత కాస్ట్ పెడతావు, డబ్బులు ఇవ్వలేదు దాన్ని. సో అంటే అది అవసరం లేదని కాదు, ఎక్కడ ఏది ఎంత ఎలా అవసరమో అది తెలుసుకొని ఉండాలి, అదే జీవితం అయిపోకూడదు. సో ఇక్కడ ఈ సెకండ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు టచ్, అది లీడర్షిప్. ఫస్ట్ దాన్ని అంటే మనం స్పిరిచువల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే బ్రాహ్మణ తత్వ విద్య అంటారు. రెండోది టచ్, క్షత్రియ విద్య అంటారు. అంటే లీడర్షిప్ అనేది, అండ్ నువ్వు లీడర్, నిజమైన లీడర్ అనేది ఎట్లా ఏ విధంగా అవుతుందంటే, ఎంతమంది నిన్ను పూర్తిగా నమ్మి వాళ్ళ హృదయాల్లో నిన్ను నింపుకొని నువ్వు చెప్పిన దానికి, నువ్వు అన్నదానికి నిలబడతారు అనేది నిజమైనటువంటి నాయకత్వం. ఇక్కడ నేర్చుకోవాల్సింది అది. మనం ఏదో వెనకమాల 4 జనాలను వేసుకొని లేకపోతే ఏదో డబ్బులు ఇచ్చి చేసుకుంటే ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. అది స్కూలింగ్, ఇది గురుకులం. వాళ్ళకి లీడర్ అంటే అట్లా అర్థమవుతుంది, ఇక్కడ లీడర్ అంటే ఇట్లా అర్థమవుతుంది. వాళ్ళకి సైలెన్స్ అంటే నోటు మీద వేలేసుకొని గమ్మును కూర్చోబెట్టేది. ఇక్కడ సైలెన్స్ అంటే లోపల బయట జరిగేటువంటి ఎటువంటి దానికి కలత చెందకుండా, డిస్టర్బ్ అవ్వకుండా, స్థిమితంగా, ధైర్యంగా ఉండగలిగేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మనకి సైలెన్స్.
అదేవిధంగా మూడో అంశాన్ని కనుక పరిశీలిస్తే మనం ఈ వ్యవస్థలో చెప్పుకునేటువంటిది of course first space education, then the vaayutattva air education, third one is light fire education, agni tattva vidya. ఇది దీన్ని ఈ విధంగా చెప్పుకోవచ్చు, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్ బీయింగ్ యూస్ఫుల్ టు ఎవ్రీవన్. ఎప్పుడైతే ఈ పూర్తితనంతో మనం ఉంటామో, ఎప్పుడైతే నలుగురు నీతో పాటు ఉన్నారో ఇన్స్టెంట్గా మనకు వచ్చేది, మనకు ఇష్టమైన వాళ్ళకి చాలా ఇష్టమైతే ఎవరైనా ఉంటే మనం ఎప్పుడు ఏం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఏం చేయగలం, వాళ్ళకి మనం ఎలా ఉపయోగపడగలం, ఎంత బెస్ట్ మనం వాళ్ళకి ఇవ్వగలం. అవును కదా? ఒక తండ్రి ఉన్నాడు లేకపోతే ఒక తల్లి ఒక కుటుంబంలో ఉంది అంటే అది వాళ్ళకి సహజంగా ఉండే కోరిక ఏంటి, నేను ఎంత బెస్ట్ నా పిల్లలకి ఇవ్వగలను, ఎంత బాగా వీళ్ళని అభివృద్ధిలోకి తీసుకురాగలను అనేది అక్కడ చూస్తారు. ఇప్పుడు ఆ తల్లిదనం లేకపోతే ఏదైతే ఉందో అది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ నేను ఏ విధంగా ఉపయోగపడగలను, ఎంత బెస్ట్ నేను ఇవ్వగలను అనే దానిలో నుంచి అప్పుడు మనకు ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడ వీళ్ళు దీంతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఓకే ఇది ఒకవేళ ఈ సాధనం కనుక ఇక్కడ ఉంటే వీళ్ళ జీవితం చాలా సులభం అవ్వచ్చు. అప్పుడు దెన్ యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. దాని మీద ఎప్పుడైతే పని చేస్తామో అది ప్రొడ్యూస్ చేస్తారు, అది అందరికీ అందిస్తారు, దాని ద్వారా మనకి నలుగురు ఉపయోగపడతారు, నలుగురికి ఉపయోగపడతాము, అండ్ ఆ బెనిఫిట్స్ ఆ సర్వీసెస్ పొందిన దానికి ఆటోమేటిక్గా ఆ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. అది నిజమైనటువంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అన్నమాట. సో క్రియేటింగ్ వెల్త్, అది థర్డ్ ఎడ్యుకేషన్. ఇంకా ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. మొత్తం పంచమహాభూతాలు అంటాం కదా, సో ఈ ప్రపంచం అంతా దాంతోనే ఏర్పాటైంది, మన శరీరంలో కూడా అవే ఉంటాయి. సో దానికి తగ్గట్లుగా ఎప్పుడైతే ఈ విద్య నిర్మాణం జరుగుతూ ఉంటుందో అది ఇప్పుడు మనకి రెగ్యులర్ స్కూల్లో ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కంపెనీలు పెట్టామా, ప్రాఫిట్లు వచ్చినాయా లేదా, ఫర్గెట్ అబౌట్ ద హ్యాపీనెస్, ఫర్గెట్ అబౌట్ ద లవ్, ఫర్గెట్ అబౌట్ ఎవ్రీథింగ్, ఓన్లీ జస్ట్ ప్రాఫిట్. ఎండ్ ఆఫ్ ది డే నా డబ్బులు నాకు వచ్చినాయా, నా డబ్బులు నాకు రావడం 200% వచ్చిందా లేదా, 500% వచ్చిందా లేదా, అదొక స్ట్రెన్యూస్గా చేసేటువంటి ప్రాసెస్. దానికి టార్గెట్లు, దానికి ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. సో ఇది ఇక్కడ ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం. ఈ సిస్టమ్ని ఇప్పుడు గురుకుల్లో ఆల్రెడీ ఉన్న సమ్మర్ క్యాంప్లో ఉన్న పిల్లలు గ్రాప్ చేసుకోగలుగుతున్నారు, అండ్ ఎలాంటి ఫ్రూట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారు అంటే ఇక్కడ ఇది యాజ్ ఆఫ్ నో మనం జస్ట్ క్యాంప్ రూపంలోనే చేస్తున్నాం. కరెక్ట్. తొందరలో మన గురుకులం కూడా వస్తుంది, 3M గురుకులం అని, వీటిని బేస్ చేసుకొని. సో వీటిల్లో వీళ్ళు ఒక్కసారి ఇక్కడికి వస్తే దిస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఇక్కడంటే నేను స్పష్టంగా చెప్తున్నాను, కానీ అక్కడ పిల్లలకి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు, కానీ చాలా బాగుంది అంట. ఏం జరగదు అక్కడ, ఆనందంగా ఉంచడం ఒకటైతే, మనలో మనం ఎంత ప్రేమ మన చుట్టూ ఉన్న వాళ్ళకి అందించగలము అది రెండవ అంశం. అదేవిధంగా అందరికీ నేను ఎలా ఉపయోగపడగలను అనేటువంటి కాన్షియస్తో నేను ఎప్పుడైతే ఉంటానో అక్కడ నాకు ఎవరు ఏం చెప్పవసరలా, ఇది నువ్వు స్పెసిఫిక్గా ఇది చెయ్యి అని. నేనే ఐ సర్చ్ ఫర్ వాట్ నీడ్స్ టు బి డన్ అండ్ ఐ గివ్ మై బెస్ట్. అక్కడ ఉన్నటువంటి సందర్భానికి అనుగుణంగా నాలో ఉత్తమమైన దాన్ని నేను అందరికీ అందిస్తాను. సో ఇక్కడ గురుకులంలో మనం ఫండమెంటల్ బేస్ ఏంటంటే ఫస్ట్ బీయింగ్ హ్యాపీ ఫర్ నో రీజన్. ఇది కొంచెం కొత్తగా వింతగా అనిపించవచ్చు, ఏంటి బీయింగ్ హ్యాపీ ఫర్ నో రీజన్ అని మా గురువు గారు చెప్తూ ఉండేవాళ్ళు. అకారణంగా ఏ కారణంగా ఆనందంగా ఉండగలగటమే నిజమైనటువంటి ఆనందం. మీకు ఏదో ఒక దానిలో నుంచి ఆనందం వస్తుంది అంటే, ఆ వ్యక్తి నుంచి ఆనందం వస్తుందంటే ఆ వ్యక్తి పోతే నీ ఆనందం కూడా పోతుంది. ఆ వస్తువు నుంచి నీకు ఆనందం వస్తుందంటే ఆ వస్తువు పోతే నీ ఆనందం కూడా పోతుంది. ఆ స్థలం నుంచి నీకు ఆనందం వస్తుందంటే అది పోతే నీ ఆనందం కూడా పోతుంది. ఆనందం నీ లోపల ఉంది. ఎక్కడ అన్ని అంశాలు బయట ఉన్నా కానీ అది ఫైనల్గా ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఇన్సైడ్ యూ. అవునంటారా కాదంటారా? సో అది ఫస్ట్ ట్యాప్ చేయడం, అది నేర్చుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఎడ్యుకేషన్. సో ఎప్పుడైతే అది ట్యాప్ చేస్తామో అక్కడ వచ్చినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, అండ్ పిల్లలకి సహజంగానే చాలా ఎనర్జీ ఉంటుంది, దానిని వీ హ్యావ్ టు ఛానలైజ్ టువర్డ్స్ లెర్నింగ్ అండ్ డూయింగ్ మిరక్యులస్ థింగ్స్. ఇక్కడ మనకి రెగ్యులర్ ఎడ్యుకేషన్ సిస్టంలో నేను చెప్తున్నానమ్మా, ఊరక టైం పాస్ జరుగుతుంది. 20 సంవత్సరాలు ఊరకు వెళ్తారు వస్తారు. చివరికి ఏమొచ్చింది అంటే దౌర్భాగ్యం చెప్తాను, మనకున్న దౌర్భాగ్య స్థితి. ఈరోజు అంటే ఇది ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక మీటింగ్ జరుగుతుంది,
మా గురూజీ ఆ సెషన్ తీసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో మెర్సిడెస్ బెంజ్లో ఒక 5-6 వచ్చారు, మంచి మంచి కార్లు, కొంచెం పెద్దవాళ్ళంతా వచ్చారు. ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు. గురూజీ ఈ విధంగా కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతున్నారు, అయ్యా బాబు మంచిది, మీరంతా మంచి, యూ హ్యావ్ కమ్ ఇన్ మెర్సిడెస్ బెంజ్, మీరు మెర్సిడెస్ బెంజ్లో వచ్చారు అవునా కాదా? సార్ వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆర్ యూ ఈటింగ్ సార్? సార్ యూ అని అడుగుతా ఉన్నారు. మీరు ఎట్లాంటి ఆహారం తీసుకుంటున్నారు? అందరూ ఒకసారి సైలెంట్గా అయిపోయారు, గమ్మున, అసలు అక్కడ వాయిస్ లేదు. గురూజీ ఉండి ఉండి, గార్బేజ్ యువర్ ఆల్ ఈటింగ్. వాట్? గార్బేజ్ అని చెప్పారు. అంటే అక్కడ మీరు ఎక్కువ విద్యావంతులు అవుతున్నారు అంటే జీవితానికి ఫండమెంటల్స్, ఆ లైఫ్ ప్రాసెస్కి ఫండమెంటల్స్ అయినటువంటి సరి అయిన ఆహారం కూడా సమకూర్చుకోలేనటువంటి మీ విద్య ఎటువంటి విద్యయా అని అడుగుతున్నారు. ఇప్పుడున్నటువంటి ఫుడ్ సంగతి అందరికీ తెలిసిందే. పురుగు మందులు అవి ఇవి, లేకపోతే అడల్ట్రేషను ఎంత. అప్పుడు అన్నారు, అయ్యా బాబు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయని కాదు, ఎన్ని కార్లు ఉన్నాయని కాదు, నువ్వు బాగా చదువుకున్నవాడు అయితే మంచి ఆహారం తింటున్నావా లేదా, ఫండమెంటల్గా మంచి గాలి పీలుస్తున్నావా లేదా, మంచి నీళ్లు తాగుతున్నావా లేదా, ఇవి లేని రోజు నీ విద్యకి, నువ్వు పెట్టుకున్న సర్టిఫికేట్లకి, నీ కంపెనీలకి ఏంటి, భవిష్యత్ తరాలకు మీరు అందిస్తుంది ఏంటి? సో అప్పుడు అన్నారు, హూ ఈస్ ద రిచెస్ట్ పర్సన్? యూ మైట్ బీ హ్యావింగ్ మెర్సిడెస్ బెంచ్, బట్ ఇఫ్ యూ కెనాట్ ఈట్ ప్రాపర్ ఫుడ్, ఆఫ్ నో యూస్, దెర్ ఈస్ నో యూస్. ఎవరైతే మంచి ఆహారం తినగలరో వాళ్ళు నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు అని చెప్తా వచ్చారు. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో కూడా మనం పిల్లలందరినీ డెవలప్మెంట్ వైపు పంపించేటప్పుడు నిజంగా ఏది డెవలప్మెంట్ అనేది గనక నిర్వచించలేకపోతే, ఆ పిల్లలకి సరిగ్గా తెలియచెప్పకపోతే మళ్ళీ మనం బూడిదలో పోసిన పన్నీరే. దానివల్ల అంటే మనం ప్రగతి సాధిస్తున్నామమ్మా, కానీ అది ఏ వైపు వెళ్తుంది మన ప్రగతి? ఉన్న చెట్టు మీద ఉండి ఆ కొమ్మని నరుకున్నట్లు ఉంటుంది అనమాట. సో ఇక్కడ గురుకుల విద్యలో ఫస్ట్ మనం ఇక్కడ 2 టైప్స్లో చెప్తాం, విద్య అవిద్య అని. విద్య అనేది మనకి ఎటర్నల్గా ఇన్సైడ్కి సంబంధించింది, అవిద్య అనేది మెటీరియలిస్టిక్ అనమాట, అంటే ప్రకృతికి సంబంధించినటువంటి. ఈ విద్యలో మనం ఇప్పటివరకు పంచమహాభూతాలకు అనుగుణంగా మొదటిది ఆనందం, ప్రేమ, ఉపయోగపడేటువంటి ఇది కలిగి ఉండటం, వీటి ద్వారా ఒక 5 అంశాలు ఏ విధంగా ఉన్నాయో, ఇటువైపు మెటీరియలిస్టిక్ వరల్డ్లో కూడా నేర్చుకోవాల్సినటువంటి ఫండమెంటల్స్ కొన్ని ఉన్నాయి. మొట్టమొదటి మనకు లైఫ్ సపోర్టింగ్ ఫుడ్, అది వెరీ బేసిక్. సో మా గురుకులంలో మేమేం చెప్తామంటే, ఫస్ట్ అఫ్ కోర్స్ విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఏంటంటే మా దగ్గర మంచి టెక్నిక్స్ ఉన్నాయి దేవుడిచ్చినటువంటి ఆ ప్రసాదంతో. సో ఆ టెక్నిక్స్ అన్నింటినీ ఉపయోగించి ఈ సిలబస్ సంవత్సరం మొత్తం చదివేది ఏదైతే ఉందో కేవలం 2 నెలల్లోనే కంప్లీట్ చేయించేస్తాం. అండ్ దెన్ అఫ్ కోర్స్ ఇంకా దానిలో మాస్టరీ రావడానికి ఒక 3 months పెట్టుకుంటాం, మాక్సిమం 3 months. ఆ రిమైనింగ్ టైం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం విద్య పేరు చెప్పి కొన్ని లక్షలు పెడుతున్నటువంటి పరిస్థితి అంత అవసరం లేదు. మేము చెప్పేది ఏంటంటే, ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడు 8th లోనో 7th లోనో ఉంటే, ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత మన సిస్టంలో మనం ఏం చేస్తామంటే, ఒక 2 నెలలు పూర్తిగా వ్యవసాయం దగ్గరికి, ఎందుకంటే దాని మీద ప్రేమ వాళ్ళకి కలగాలి. ఆ మొక్కల వస్తూ ఉంటే, విత్తనం నాటి వాళ్ళు డైలీ దాన్ని చూస్తూ ఉంటే, అది గ్రో అవుతూ ఉంటే, దానిలో ఉన్న లైవ్లీనెస్, దానిలో ఉన్న హ్యాపీనెస్, అదంతా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేయగలుగుతారు. మోర్ దెన్ ఆల్ దట్, వాళ్ళ ఫుడ్ని వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకునేటువంటి కెపాసిటీ కనుక లేదంటే ఈరోజు ఏ ఫుడ్ మనం నమ్మలేనటువంటి పరిస్థితి, ఎక్కడ ఆర్గానిక్ అన్నా కానీ, ఎక్కడ ఏది ఇస్తున్నారో అన్నా కానీ. సో అది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఇప్పుడు కాకపోతే రేపైనా ఈ విధంగా మనం వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోతూ పోతూ పోతూ ఉంటే, ఇప్పటికే దాదాపుగా 90% ఉన్నటువంటి ఈ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఇప్పుడు 60%కి వచ్చారని చెప్తున్నాం. ఇంకా ఇదే విధంగా కంటిన్యూ అయితే అన్నం పెట్టడానికి ఎవరు ఉండరు, అది మంచి అన్నం పెట్టడానికి ఇంకెవరు ఉండరు. సో అది ఇక్కడ ఈ పిల్లలకు నేర్పించాల్సినటువంటి బాధ్యత ఉంది మనకి ఇప్పుడు ఈ తరానికి. సో అక్కడ ఫస్ట్ ఫండమెంటల్గా చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ ఆ తర్వాత పండించడం ఒకటే కాదు, వండటం కూడా ఒక మంచి కళ.
ఒక 2 months కంప్లీట్గా ఈ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కుకింగ్ ఎట్లా అనే దాని మీద దానికి ట్రైనింగ్ ఇచ్చేస్తాం. ఇట్లా ఇప్పుడు సంవత్సరం ఉంటే సంవత్సరంలో 3 నెలలు అయిపోతే ఇప్పుడు 7 నెలలు అయిపోయినాయి. ఇంకొక 2-3 నెలలు మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయమ్మా. ఆ టైంలో ఆ ఏజ్లో ఎన్నో భాషలు నేర్చుకోవచ్చు, ఎన్నో కళలు నేర్చుకోవచ్చు. అంటే డాన్స్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ఏదైనా కానీ ఎన్నో కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవచ్చు. మనకి ప్రపంచం మొత్తం మీద ఒక 4 భాషలు కనుక నేర్చుకుంటే దాదాపు 70-80% ఆఫ్ ది వరల్డ్ని కవర్ చేయొచ్చు. అవి ఏవై ఉండొచ్చు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ప్రపంచం నేను చెప్తుంది వరల్డ్ వైడ్ గా ఇంగ్లీష్ ఇస్ ద బేసిక్ లాంగ్వేజ్. రైట్. ఇంకా ఫ్రెంచ్, ఉర్దూ. సో నేను చెప్తాను చూడండి ఒకసారి. చైనీస్, ఓకే, రష్యన్, స్పానిష్, అరబ్, అఫ్ కోర్స్ ఇంగ్లీష్. ఈ 4ంటిని నేర్చుకోగలిగితే దాదాపుగా 70-80% ఆఫ్ ది వరల్డ్ మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో ఆ టైంలో నేర్చుకునే ఎబిలిటీ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఏమో వీళ్ళు అక్కడెక్కడో అది ఏమి నేర్పించిన స్కూల్లో అంటే ఏదో నేర్పించే ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలు పోసే బదులు పిల్లలు మేము స్పెయిన్ తీసుకెళ్తాం, 3 నెలలు అక్కడే ఉంచుతాం, స్పానిష్ నేర్పించుతాం, తీసుకొచ్చుకుంటాం. అంటే ఈ ప్రాసెస్లో జరిగే లెర్నింగ్ ఎంత పటిష్టంగా ఎంత సాలిడ్గా ఉంటుంది. రోజు స్కూల్కి వెళ్ళి టైంకి రిపీట్ చేసి ఓవర్గా నాకు వద్దని చెప్పేసేసి దీనికి ఎంత తేడా ఉందంటారు? ఒకటి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్షియల్గా లైవ్లీనెస్తో హార్ట్ఫుల్గా నేర్చుకునేటువంటి విద్యా విధానం గురుకులం. రెండోది నాకు మార్కులు వచ్చినాయా లేదా, స్ట్రెస్ మీకు తెలుసు ఇప్పుడున్న దాని సంగతి, నేను ఇంకెక్కువ దాని గురించి చెప్పవసరం. కరెక్ట్. ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో అంశాలు ఉన్నాయి, గంభీరమైనటువంటి అంశాలు. రైట్. సో ఈరోజు ఐ మీన్ ఆల్రెడీ క్యాంప్లో జాయిన్ అయిన పేరెంట్స్ వాళ్ళ అనుభూతులు గురుకులానికి సంబంధించి ఎలా తెలియజేస్తారో ఒకసారి చూసేద్దాం. ప్లీజ్ వాచ్ ఇట్. What we need to learn, in this, at least for the next generation, is ability to enjoy, ability to have some real fun, and small things should we are missing. Like when we grown up, the entire life has spent in learning, and there is no fun outside. Even a small leaf, a small breeze, a small, small things can give a lot of pleasure, and we lost all those things. And I don't want my kids to miss those things. So I always insist them, have some fun, go out, enjoy, have that particular thing and learn from the nature. When they said that they're going to have a camp outside our premises, it's not like a tuition, it's not like another school, where I felt, okay, they will spend and time spend independently, right? No dependency. We all know, particularly myself, I have learned lot of things when I came out of from my parents. When I have to learn, sustain everything on my own, and then I have to learn that. That's where I learned maximum. So I want my kid to start, learn that process early. And thanks to Acharya ji, a lot of coordination, effort from Mass and everyone. And thanks a lot for making it. And I'm sure many parents and many will make use of this kind of practices, and then have a happy world. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గోపి గారు. ఈ వారం కూడా గురుకులకి సంబంధించిన అనేక విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా చాలా కులంకుశంగా ప్రేక్షకులకు, హిందూ ధర్మం ప్రేక్షకులకి ముఖ్యంగా తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఈ విద్యా విధానం మనకి త్వరలో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే సమ్మర్ క్యాంప్. స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నంబర్లను డయల్ చేసి సమ్మర్ క్యాంప్లో ఈ గురుకుల విద్యా విధానం యొక్క ఇంట్రడక్షన్ మీ పిల్లలకి అందించండి. అదే మీరు ఇచ్చేటువంటి గొప్ప గిఫ్ట్, బహుమతి ఈ తరం పిల్లలకి. నమస్కారం. గురుకుల్ సమ్మర్ క్యాంప్ స్పెషల్ ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.